వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకున్నాను. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా సంతోషం, నిజంగా ధన్యులం. ప్రతిసారి చెప్తూనే ఉంటాను, దేవుని సన్నిధిలో కనిపించే ప్రతి సందర్భం కూడా మనం ధన్యులం. థ్యాంక్ యూ. ఈ సమయంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈసీవై అధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్స్కి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ అంశంతో మొదటి అధ్యాయం మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఆల్మోస్ట్ ప్రతి వచనము ధ్యానిస్తూ వచ్చాం. మధ్యలో ఒక అంశం చెప్పలేదు, 70 వారాల ప్రవచనము. అది ఆల్రెడీ మన సహోదరులు పాస్టర్ జేమ్స్ గారు మనకు తెలియజేస్తున్నారని ఆ యొక్క టాపిక్ని మాత్రమే విడిచిపెట్టడం జరిగింది. అది తప్ప మిగతా అన్ని మనం కవర్ చేసినట్టే. రండి చూద్దాం. నిజంగా ఈ అంత్య దినాలలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రకటన గ్రంథం అనేది ధ్యానించడం అనేది దేవుడే మనకు జ్ఞానం ఇవ్వాలి. నిజంగా ప్రభు మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. మన వెనికిడిలో ఆయన మాట్లాడాడు. నిజంగా మనం దానిలో ఈ చివరి దినాల్లో నిజంగా మనం ధ్యానించవలసిన, తెలుసుకోవలసిన, ప్రభువు వాంఛించిన, ఇంకా చెప్పాలంటే దానియేలు గ్రంథంలో ముద్రించబడిన ఆ గ్రంథము నేటి దినాన ఆ గ్రంథం ఇవ్వబడింది. సంఘం కొరకు ప్రభువు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ యొక్క ప్రకటన గ్రంథం. నిజంగా ధన్యులమనే విశ్వసించాలి. ఈ సమయంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8, 9 ఒక్కసారి చదువుతాను, చూడండి. ఎందుకంటే ఈ మాటలను మనం ధ్యానించలేదు. అల్ఫయి ఒమేగైన నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అల్ఫయి ఒమేగై నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు నేనే అంటే ఈరోజు మన అంశము 18, 19, 20 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను. అల్ఫయి ఒమేగా అంటే మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఏమిటంట? మృతుడైన వాడు కానీ నేను సజీవును. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ముందు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నా అంతట నేను ప్రాణాన్ని పెట్టుచున్నాను. ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నా అంతట నేను ప్రాణాన్ని పెడుతున్నాను అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. పాపము వలన వచ్చు జీతము మరణం. ఇది మనందరికీ తెలుసు. అయితే పాపము చేసిన వారే మరణించాలి. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి. పాపము చేసిన వాడి మీదకే మరణానికి అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే
ప్రభు ఏ పాపం చేయలేదు, అందుకే ఆయన మీద మరణానికి అధికారం లేదు. ఆయన ఒక సవాల్ విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయనలో పాపం లేదు, ఏ కపటము లేదు. ఆయన ఒక నిర్దోషి, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇవన్నీ మనం హెబ్రీ పత్రికలో చూస్తాం. ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి మరణానికి ఆయన మీద ఏ అధికారం లేదు. అయితే నా అంతటి నేను ప్రాణాన్ని పెడుతున్నాను, నేను ఇష్టంగా పెడుతున్నాను. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి కొరకే కదా. మరియు అలాగే మరణం యొక్కయు పాతాళపు లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే తాళపు చెవి అంటే అధికారానికి గుర్తు. పలానా వాళ్ళకి మేము తాళాలు ఇచ్చామంటే అర్థం ఏంటి? అధికారం వాళ్ళకి ఇచ్చామని అర్థం, వారికి అప్పగించామని అర్థం. తర్వాత చూడండి, నువ్వు చూచిన వాటిని అనగా ఏంటో చూచిన వాటికి అంటే అప్పటికే యోహాను పద్మాసు దీవులో ఉన్నాయి చూస్తున్నాడు. ఉన్న వాటిని అప్పటికే ఉన్నాయి అంటే 7 సంఘముల గురించి. వీటి వెంట కలగబోవు వాటిని అంటే తర్వాత చూస్తాం 4 నుంచి 20 అధ్యాయాల వరకు. ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడే 3 విధాలుగా వర్గీకరించి యోహానుకు చెప్పాడు. చూచిన వాటిని, ఉన్న వాటిని, కలగబోవు వాటిని. ఈ వర్గీకరణ మనకు చాలా అవసరం. నెక్స్ట్ అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములలో చూసిన మర్మము. అంటే దేవుని కుడి చేతిలో ఏమున్నాయంట? 7 నక్షత్రములు. ఆ 7 సువర్ణ దీప స్తంభములు సంగతులు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. స్పష్టంగా వ్రాయబడింది ఇక్కడ. ప్రభువు కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలుగా అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అయితే దీనికి అనుగుణంగా 1వ అధ్యాయం 8-9 చూసినట్లయితే అల్ఫై ఒమేగా. అల్ఫై ఒమేగా అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏబిసిడీలు ఉన్నాయి కదా. ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయి? 26 అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరం ఏంటి? ఏ. లాస్ట్ అక్షరం ఏంటి? జెడ్. ఏ కంటే ముందే ఏమన్నా ఉన్నదా? లేదు. జెడ్ కంటే ఏమన్నా ఉన్నదా? లేదు. అలాగే ఈ యొక్క గ్రీకు అక్షరమాలలో 24 అక్షరాలు ఉంటాయి. మనకు ఏ నుంచి జెడ్ వరకు ఎలాగో గ్రీకు అక్షరమాలలో 24 అక్షరాలు ఉంటాయి. అందులో మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఒమేగా. ఆల్ఫాకి ముందు ఏమి లేదు, ఏ అక్షరం లేదు. అలాగే ఒమేగాకి తర్వాత ఏది కూడా లేదు. ఇది ప్రభు చెప్తున్నాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క మాట టక్టక కొన్ని మీకు రెఫరెన్సెస్ చూపించేసి మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 44:6 6వ వచనం చూసినట్లయితే, చదువుతున్నాను. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. అలాగే 48:12 చూసినట్లయితే 48:12 నేనే మొదటి వాడను, కడపటి వాడను. చూసారా? ఆ తర్వాత ప్రకటన చూద్దాం ఒకసారి. ప్రకటన 21:6-7 చూసినట్లయితే 21:6-7 చూసినట్లయితే మరియు ఆయన నీతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేను అల్పయు ఒమేగియు అనగా ఆదియు అంత్యునై ఉన్నవాడును, దప్పిగొన వానికి జీవజలము బుగ్గల్లోను జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. అక్కడ చూడండి, నేనే అల్ఫై ఒమేగా. అలాగే 22:13 చదవం ఒకసారి. 22:13 దానిలో
అదే సార్. నేనే అల్ఫయి ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నాను. రైట్, చాలా చూడండి ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఇంకొక మాట. యెషయా 45:6-7 కూడా చదువుకుని ముందుకెళ్దాం మనం. 45:6-7 నేను చదువుతున్నాను చూడండి. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఈ మాట దేవుడు మోషేకి తను పరిచయం చేసుకుంటున్నప్పుడు వాడిన మాట. నేను యెహోవాను అంటే అర్థం నేను ఉన్నవాడను అనువాడను అని అర్థం. అదే అల్ఫాయి ఒమేగా. నేను తప్ప ఏ దేవుడు లేడు, నేనే తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు అంటున్నాడు. నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నేను సిద్ధపరిచాను. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా పిలువబడ్డాము. ఇది మనకు ఆశ్చర్యం కదా. దేవుడు అంటున్నాడు, హలో, నేను ఎవరో నీకు తెలియనప్పటికీ నేను నిన్ను కోరుకున్నాను అంటున్నాడు. ఈ సందర్భంలో ఒక మాట మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గరున్న ఆ వ్యక్తి లాంటి జీవితం మనది. ఆ వ్యక్తి 38 సంవత్సరాలు అయింది అక్కడికి వచ్చి స్వస్థత కొరకు. దేవుని దూత వచ్చి నీటిని కదిలిస్తాడు. పిమ్మట మొదట ఎవరు దిగుతాడో ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా బాగవుతాడు. ఎవరు ఆ వ్యక్తిని ఆ కోనేటి దగ్గర వరకు తీసుకొచ్చారు. కానీ ఆ వ్యక్తిని కోనేటిలో దించడానికి 38 సంవత్సరాలు పట్టింది. అది ఆ వ్యక్తి యొక్క స్థితి, బలహీనమైన స్థితి, విసికి వీసారిన స్థితి. ఎదురుచూపుల్లోనే ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంత కలత చెందాడో. అయితే ఆ వ్యక్తి స్థితిని చూశాడు ప్రభు. అప్పటికి ఆయన ఎవరు? యేసయ్య భూమి మీద శరీరధారిగా పుట్టలేదు. యేసయ్య కోనేటి దగ్గరకు వచ్చాడు. ఎవరి కోసమో తెలుసా? ఆ వ్యక్తి కోసం. అంటున్నాడు, నీవు స్వస్థపరచకూర్చున్నావా అని అడిగినప్పుడు చూడండి, ఈ దినాన దేవుడే వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. వాడి స్థితిని గమనించి వచ్చాడు. వాడు ఎరగనప్పటికీ క్రీస్తు ప్రభువు వాడి దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తితో అంటున్న మాట, నీవు స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవరు లేరు. నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా అందులోకి దిగుతున్నాడు. అందుకే దేవదూత వచ్చినప్పుడు నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలోకి దించడానికి నాకు ఎవరు లేరు. ఈ దినాన మన స్థితి కూడా అంతే కదా. నిరీక్షణ లేదు, గమ్యం లేదు, ఆధారం లేదు, తీరుతున్న లేవు, బ్రతుకు భారం, నశించిన స్థితి, దిగిపోయే జగడగల ఊబి లాంటి జీవితము. ఆదరించేవారు లేరు, మార్గం చూపేవారు లేరు, లేవనెత్తేవారు లేరు. కృంగిన మన జీవితాలలో సమాధానం ఇచ్చేవారు లేరు. నిత్యం అశాంతి, కల్లోలం, మన స్థితిగతులు, మన భారాలు, ఇవన్నీ తలుచుకుంటే అసలు ఎన్నో కారణాలు ఏంటో తెలుసా? పాపము 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 మనల్ని బలహీనంగా చేసింది. పాపము నిరాశలోనికి తీసుకొచ్చింది. పాపమే మనల్ని దారి తప్పించింది. పాపము జిగటగల ఊబిలోనికి మనల్ని దించేసింది. ఇదే పరిస్థితి నీది నాది కూడా. ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గరకు ప్రభువు వెళ్ళాడు. నీ దగ్గరకు, నా దగ్గరకు ఆయన అలాగే వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యా, 38 సంవత్సరాల నుండి నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ప్రతిరోజు రేపు 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 రేపు, ఆ రేపు అని ఎదురు చూపుల్లోనే, ఆ ప్రయత్నాల్లోనే 38 సంవత్సరాలు నలిగిపోయానయ్యా, కృంగిపోయాను. యేసయ్య అంటున్నాడు, లేచి నీ పరుపు ఎత్తుకొని నడు. వాడు పరుపు ఎత్తుకొని లేచి నడిచాడు. అంటున్నాడు, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచాను అంటున్నాడు. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు.
దేవుడు మనల్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? వధువు సంఘంలో నిన్ను నన్ను సిద్ధం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 45:15-22 వరకు తర్వాత మనం చదవండి. అందుకే అంటున్నాడు, నా ముందు ఎవరూ లేరు, నా తర్వాత ఎవరూ లేరు, అల్ఫయు ఓమేగాను నేనే, నేను తప్ప మరే దేవుడు లేడు. ఆ తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. యెషయా 41:4 నేను చదువుతాను చూడండి. యెషయా 41:4 ఆది నుండి మానవ వంశంలోను పిలిచిన వాడినైన యెహోవా అనేది నేనే. చూడండి. అలాగే 43:10-11 కూడా మనం చూసినట్లయితే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడైన నాకు సాక్షులు. ఇదిగో తర్వాత చూడండి, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చివరగా 48 చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కొన్ని మీకు తెలియజేస్తున్నాను. 48:12 చూసినట్లయితే అక్కడ కూడా ఈ విధంగా రాయబడింది, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. చూడండి, ఇదే అల్ఫా ఒమేగా. ఆకాశము భూమి ఈ సృష్టిని నరుని అంటే సృష్టించి ఉన్నాడు, ఆయనే సృష్టించాడు. నేను ఉన్నవాడను అనువాడను. కొలస్సీ 1:16 పౌలు గారు, ఆ తర్వాత హెబ్రీ 1:3 ఈ విషయాలన్నీ మనం చూస్తే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అంటున్నాడు ప్రభు. ఈ సత్యాలు మనం గమనించుకోవాలి. ఆ తర్వాత ఆయన ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు, ఎల్షదాయిగా మనం చూస్తాం. ఆది కాండం నుండి దాదాపు యోబు గ్రంథం వరకు కూడా దేవుడి సర్వశక్తిమంతుడుగా పిలువబడ్డాడు. ఆ విషయాల్లో మనం ఏమని చూస్తామంటే సర్వశక్తిమంతుడు, ఎల్షదాయి అని చూస్తాం. ఆ దేవుని పిల్లలం మనం. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన ఈ ప్రపంచమంతా ఆయన కంఫర్ట్లో, ఆయన కంట్రోల్లో ఉంటుంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన యోహాను వయస్సు 98 సంవత్సరాలు. ఆ చెరలో ఉన్నప్పుడు బహువృద్ధుడు, ఒంటరితనం, ఒక రాళ్ళు కొట్టే కార్మికుడిగా ఒంటరి జీవితము, వేదనకరమైన జీవితము. దాదాపుగా దేవునితో 65 సంవత్సరాలు ప్రయాణం జరిగింది భక్తి జీవితంలో, విశ్వాసంలో. అటువంటి ఒంటరి జీవితంలో ఉన్నటువంటి యొక్క యోహాను పద్మాసు దీవులో దేవుడు దర్శించాడు, తల్లిలా ఆదరించాడు కదా. చూడండి, కాబట్టి మనల్ని కూడా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని కనికరిస్తాడు. చూడండి, యోహాను ఇక్కడ ఒక్క మాట చదువుతాను. యోహాను 1:9 ఒక్కసారి చూద్దాము. యోహాను రాసిన పత్రిక 1:9 ఇది చాలా అద్భుతమైన మాట, మనకు చాలా ఇంపార్టెంట్. ఇదిగో 1:9 మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. చూడండి, పరిచయం చేసుకుంటున్నాడు మీ సహోదరుణ్ణి. చూసారా, ఆయన మన సహోదరుడు అంట. వాస్తవంగా నేను దేవుని శిష్యున్నను ఆయన చెప్పుకోలేదు, లేదంటే ఆయనకి చాలా ఆధిక్యతలు ఉన్నాయి. సుదీర్ఘకాలం 65 సంవత్సరాల పైగా దేవునితో నడిచాడు. యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మను ఆనుకున్న శిష్యుడు. సిలువ వద్ద యేసయ్య తన తల్లిని ఇతనికి అప్పగించాడు. ఇవన్నీ ఆధిక్యతలు ఆయనకి. ఈయన ప్రభు అంతరంగికుడు, మరింత దగ్గర. ఇవన్నీ పక్కన పెట్టి నేను మీ సహోదరుని అంటున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. ఆయనకి ఏ డిగ్రీలు కూడా ఆయన గురించి ఆలోచించలేదు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే తగ్గింపు. ఎంత తగ్గింపు చూడండి. చెప్పుకోవడానికి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. శ్రమలో పాలుపడను, శ్రమలు పొందాను అంటున్నాడు. యేసుక్రీస్తుకి సాక్షిగా జీవించడాన్ని బట్టి శ్రమల పాలైనను. అటువంటి అనుభవం మనకుందా? మనం ఈరోజు ఈ లోకంలో జీవించినంత కాలము సుఖము, సంతోషము, సౌఖ్యాలు, ఆశీర్వాదాలు
వీటి కొరకే మనం ప్రయాసపడేవారిగా ఉంటాం. నేటి కాలం దేవుని కొరకు శ్రమలు, కష్టాలు, బాధలు, లేదంటే తిరస్కారాలు, ఒంటరితనం, పేదరికం, దారిద్ర్యం, ఈ విధమైనటువంటి వీటన్నిటిని అనుభవిస్తున్న అనేక మంది సేవకులకు ఈ యొక్క యోహాను మాటలు చాలా ఆదరణ. ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని బట్టి, ప్రభువుని బట్టి చెరసాల్లో ఉన్నారు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ఇదిగో వారందరికీ యొక్క యోహాను మాటలు ఆదరించబడుతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. లోకంలో ఎప్పుడు సుఖము, సంతోషాలు కాదండి, బాధలు, నిందలు ఇవి కూడా వస్తాయి. మనం సిద్ధపడి ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అందుకే ప్రభు అంటాడు ప్రకటన 2:10లో, మరణం వరకు నమ్మకంగా ఉందాము, అప్పుడు నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. ఎంతమందా దేవుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలే, దీవెనలు అంటే ఎవరు నమ్మద్దు. కొన్ని కష్టాలు గుండా కూడా మనము వెళ్ళాలి. ఈ యొక్క యోహాను పద్మాసు దీవిలో చివరికి వస్తున్నాను. 95 సంవత్సరాలు కొవ్వొత్తిలాగా కరిగిపోయాడండి. ఇప్పుడు మనం 18వ వచనం చదివినట్లయితే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన యుగయుగములు సజీవుడు. మనుషులకి మరణం తర్వాత తీర్పు తీర్చబడుతుంది. అయితే ప్రభు వారికి మరణానికి ముందే తీర్పు తీర్చబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకే కదా, అవును కదా. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, ఆయనకి 7 నక్షత్రాలు, 7 దూతలు సంఘాలకి, అంటే 7 దీపస్తంభం. తర్వాత చదువుతున్నాను చూడండి. ఉన్న వాటిని వాటి వెంట కలగబో ఉన్న వాటి అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చి మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంగములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రభువే చెప్పాడు, 7 దీపస్తంభములు 7 సంఘాలకి గుర్తుగా ఉంది. ఆ 7 నక్షత్రాలు 7 దూతలు అంటే ఏమిటి? ఈ సంఘం క్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా విమోచించబడిన బిడ్డలు. 2, 3 ఎక్కడ కూడుకుంటారో వారే సంఘం. వారి మధ్య ఆయన ఉంటాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దీపస్తంభము అంటే ఏంటి? స్తంభము. సంఘము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అలాగే ఎదురు చూస్తూ 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 అనేక మార్పులకు లోనైంది సంఘము. ఈ యొక్క సంఘము, సంఘములో అనేక మార్పులు వచ్చాయి. ప్రభువు ఇచ్చిన వాక్యము ఆ సంఘమునకు బోధించి, ప్రభువు రాకడ కొరకు ఆయుధపరిచి, ప్రభువు ఎలాగా వాక్యములో మనల్ని ముందుకు నడిపిస్తూ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి సంఘములను సరైన మార్గములో, అంటే దేవుని యొక్క వాక్యాన్ని తన వెలుగుని ప్రకాశింపచేసి లేదా ప్రజ్వలింపచేసి ఆ సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని సేవకులే ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏడు దీపస్తంభములు 7 నక్షత్రములు అంటే సంఘము దేవుని వాక్యంతో నింపబడి సంఘము దేవుని వాక్యంతో నింపబడి దేవుని వాక్యములో అంటే దేవుని వాక్యం వారిలో మండవలసిన ఆధిక్యత ఉంది. అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దీప వృక్షములో 7 దీపాలు ఉంటాయి. ఈ దీపములో ఎవరు వీళ్ళు దీపాలంటే పరిశుద్ధులు, విశ్వాసులు. ఈ యొక్క దీపాలు మండాలంటే
సంఘములో ఉన్న పరిశుద్ధులు ఇంకా దేవుని కొరకు మండాలి. అతను మండుచున్న ప్రకాశించుచున్న దీపం అని అయి ఉన్నాడు అంటాడు కదా వాక్యంలో. ఆ యొక్క కాలాలలో ఆ యొక్క సంఘములో దేవుడు తన కుడి చేత పట్టుకున్న ఆ 7 నక్షత్రాలు చూపిస్తూ, ఎవరు వాళ్ళు అంటే దేవుని సేవకులు. సంఘములో ఆయన కుడి చేత పట్టుకున్న నక్షత్రము లాగా ఏ రీతిగా అనేకులను దేవుని వైపుకి త్రిప్పారో వారే జ్యోతిలో ప్రకాశిస్తారు. వాళ్ళు ఎవరో మనం నేర్చుకుందాం. నా మాట మీకు అర్థమైందా? 7 దీపవృక్షాల్లో దీపవృక్షములో 7 దీపాలు ఉంటాయి. చూడండి, మీకు ఒకసారి స్క్రీన్ మీకు అర్థమయ్యేలా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. స్క్రీన్ కనిపిస్తున్నా, రైట్. చూడండి, ఇప్పుడు 7 దీపవృక్షములు, 7 నక్షత్రములు అంటే దేవుడే చెప్పాడు. ఏంటి దీపవృక్షములు అంటే 7 సంఘములు. ఈ 7 సంఘాలకి 7 నక్షత్రాలు దూతలు. ఎవరు ఆ దూతలు అంటే సేవకులు. సంఘాన్ని వాక్యములో ముందుకు నడిపించేటువంటి సేవకులు. చూడండి, ఇక్కడ ఈ 7 సంఘాలకి ఆ దినాన్ని ఎలా నక్షత్రాలకు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాము. ఎఫెసీ సంఘానికి పౌలు గారు తార్సువాడు ఆ కాలంలో దేవుని కుడి చేతిలో ఉన్న ఒక నక్షత్రమైన అపొస్తలుడైనటువంటి పౌలు గారు. మొట్టమొదటి సంఘానికి దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం ఎవరంటే పౌలు గారు. రెండవ సంఘం ఏమని చెప్పుకుందాము? స్మరణ. ఆ కాలంలో దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రము ఈ యొక్క గ్రంథకర్త ఎవరు? యోహాను గారు. మూడవది పెర్గము, అంటే దేవుని కుడి చేత ఉన్న నక్షత్రము ఈజిప్ట్ దేశానికి చెందిన ఈ అతనేషియన్ అనేటువంటి ఈ యొక్క గొప్ప దైవ సేవకుడు ఆ రోజు దేవుని చేతిలో ఉన్న నక్షత్రము. తర్వాత 4 తుయతైరా సంఘము, దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. ఫ్రాన్స్ దేశానికి చెందిన పీటర్ వోల్డ్ అనే గొప్ప దైవ సేవకుడు ఆ రోజు దేవుని చేతిలో ఉన్నటువంటి నక్షత్రం. 5 సార్దీసు సంఘము, ఆ కాలంలో దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. ఇంగ్లాండ్ దేశానికి చెందిన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి నక్షత్రం యొక్క జాన్ విక్లిఫ్ గారు. ఆ తర్వాత 6 ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘానికి దేవుని కుడి చేతి ఉన్న నక్షత్రం. జర్మనీ దేశానికి చెందిన అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనేటువంటి ఆ వాక్యం మీద ఎన్నో ఉన్నాయి. అంత అద్భుతంగా దేవుని కొరకు జీవించినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ గారు. జర్మనీ దేశానికి ఆ రోజు దేవుని చేతిలో ఉన్నటువంటి నక్షత్రం. లవోదికియా దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. అమెరికా దేశానికి చెందిన చార్లెస్ జి ఫిన్నీ. ఇవే ఆ కాలంలో దేవుని చేతిలో ఉన్న నక్షత్రాలు. వారు దేవుని కొరకు గొప్పగా పనిచేశారు. సంఘము దీపస్తంభంతో పోల్చబడింది. దీపస్తంభములో ఉన్న దీపాలు మండుతూ ఉండాలి. మండాలంటే ఏం కావాలి? నూనె కావాలి. ఆ దీపస్తంభములో ఉన్న ఆ దీపానివి నువ్వే నేనే. నువ్వు మండాలి, నేను మండాలి, దేవుని కొరకు మండాలి. నీ వెలుగు ప్రకాశించాలి. నీలో పరిశుద్ధాత్ముడు అనే నూనె ఉండాలి. ఆ నూనె ఉండాలి, ఆశ కూడా నీలో ఉండాలి. ఆయన కుడి చేతిలో ఉన్న నక్షత్రం దేవుని సేవకుడు. ఆయన సంఘానికి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి
ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి సేవకుడు, ఆయన నక్షత్రం. ఈ దినాన నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. నమ్మకంగా ఉందాం, నమ్మకంగా బ్రతుకుదాం, ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు ఆయుధపడదాం. ఈ అంత్యకాల దినాలలో, ఈ పరిస్థితుల్లో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని దర్శిస్తాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యమే మనకు ఆధారము. కాబట్టి సంఘములో ఉన్నటువంటి దీపములాగా దేవుని వాక్యము మన హృదయాల్లో మండులాగిన, పరిశుద్ధాత్మ యొక్క సహాయం లాగిన మనము సిద్ధపడేవారిగా, ఎదురు చూసేవారిగా, మనల్ని మనం ప్రేరేపించుకొని దేవుని వాక్యంతో అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు నాయనా, స్తుతులు స్తోత్రం నాయనా. అయ్యా గడిచిన రాత్రి అంతయో నాయన గాఢమైన నిద్రనిచ్చావు, చురుకైన మెలకువనిచ్చావు నాయన. మొదటి గడియ నీళ్ళు గడుపుకి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా ఉదయకాలమున నాయన నీ పాద సన్నిధిలో నాయన ఆశపడి వచ్చిన బిడ్డల కొరకు నాయన నువ్వు నాయన లోతైన మర్మాలు మాకు చెప్పి ఉండవు ప్రభువా, మేము విని ఉండవు నాయన. అయ్యా ప్రకటన గ్రంథంలో నాయన 7 దీప స్తంభముల మధ్య నక్షత్రములను చెప్పి ఉన్నారు, మేము విని ఉన్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా సంఘంలో నాయన, సంఘంలో ఉండే దీప స్తంభముల మాదిరిగా మేము వెలుగులకు సహాయాన్ని దయచేయమన్నాడు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. నేనే మొదటి వాడను కడపడైనా అయా అలాగనైనా మేము మొదటి వారిపై నేను ఎత్తుకుట్టుకు నాయన నీలో ఆత్మీయంగా ఎదిగే భాగ్యాలు మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయా ప్రకాశించే దీపం వల్ల మేము వెలుగుట్టుకు సహాన దయచేయమని అడుగుతున్న తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయా 7 సంఘముల గురించి చెప్పాడు నాయన, ఎఫ్సి సంఘం గురించి చెప్పాడు నాయన, సువర్ణ సంఘం గురించి చెప్పాడు నాయన. అదే విధంగా నాయన అనే 7 సంఘాల గురించి మాకు చెప్పి ఉండగా నాయన మేము విని ఉండవు నాయన. ఆ సంఘాల్లో నాయన ఆయా పౌలు గారి గురించి చెప్పారు నాయన, యోహాన్ గురించి చెప్పుండారు ప్రభువా. ఆయా అలాగ నాయన మేము నాయన అలాగా 7 సంఘాల్లో మేము వెలిగింపబడే సంఘంలాగా మేము ఉండుటకు సహాయాన్ని దయచి నాయన. అయా మేము ఆత్మీయంగా ఎదగాల ప్రభువా. అయా నీ వాక్యాల ద్వారా మేము అనుసరించుకుని జీవించే జీవితాలు మాకు ప్రతి బిడ్డకే దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయా బిడ్డ ఇంకా అనేక రకాల లోతైన వాక్యములు మేము చెప్పి ఉండగా నాయన ఆయా వాక్యాల రెఫరెన్స్లతోటి మేము చెప్పే జ్ఞానమును, తెలివిని మాకు దయచినైనా. ఆయా వాక్యం చదవటం గొప్ప కాదు ప్రభు, వాక్యానుసారమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. ఆయా వాక్యం విని వదిలేయకుండా నాయన ఆయా వాక్యాన్ని పట్టుకొని మా హృదయాల్లో నీరు కట్టి ఫలించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకే దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా నీ సన్నిధిలోకి మేము వచ్చినప్పుడు నాయన అయ్యా నీ వాక్యం ద్వారా మాతో ఏం మాట్లాడతావని మేము ఆత్మీయంగా ఎదిగే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్న తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా నీ అందు మేము జీవిస్తా నాయన తెలివినిస్తావు, జ్ఞానమునిస్తావు, జ్ఞాపక శక్తినిస్తావు ప్రభువా. అవునాయన మనుషులను అడిగితే తెలివి జ్ఞానం రాదు ప్రభువా, నిన్ను అడిగితే తెలివిని, జ్ఞానాన్ని, వివేచన గల హృదయాన్ని మాకు ఇచ్చే తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అడిగితే ప్రతి ఒక్కటి సమస్తము సాధ్యం చేసే తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. వాక్యం చెప్పిన నీ దైవ సేవకుని జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. అయా ప్రయాసపడి నాయన వాక్యాలు మా మధ్యలో పెట్టుచుండగా నాయన విని మేము వదిలేయకుండా నాయన మా హృదయాల్లో భద్రపరచుకొని నాయన రోజంతా నాయన వాక్యాన్ని నెమరు వేసుకునే శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. అక్కడెక్కడ కూర్చొని వ్యర్థమైన మాటల కన్నా, వ్యర్థమైన ఆలోచనల కన్నా నాయన అయా నీ ఆలోచనల ప్రకారం మేము నడుచుకునే భాగ్యం దయచేయమని అడుగుచు నాయన. నడిపిస్తున్నాం
నాయన దైవ సేవకుల కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాయన. ఆ బిడ్డలో నాయన రాకపోకలు ఎందు నాయన కుటుంబాలన్నిటిని దీవించి ఆస్వాదించి బలపరచమని అయ్యా నా ప్రార్థనలు ఎదుర్కొంటే క్షమించమని ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 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 ఆమేన్.